ఒంగోలులో మెప్మా అధికారులు అంటేనే డ్వాక్రా మహిళలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. చెయ్యి తడిపితే గాని ప్రభుత్వ పథకాలు అందే పరిస్థితి లేదని గగ్గోలు పెడుతున్నారు. అడుగడుగున అవినీతి పెరిగిందని, చివరకు తమకు రావాల్సిన రుణాలను కూడా అడ్డుకోవాల్సి వస్తోంది అంటున్నారు. 4 ఏళ్లుగా వేధిస్తున్న ప్రాజెక్టు డైరెక్టర్ను మార్చాల్సిందేనని ధర్నాకు దిగారు. ఒంగోలులో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా అవినీతిలో కూరుకుపోయిందంటున్నారు డ్వాక్రా మహిళలు. తమకు రావాల్సిన రుణాలు, స్కాలర్షిప్లు మంజూరు చేయకుండా వేధింపులు, ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తులు, ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో ఆందోళన బాటపట్టారు. అధికారుల అవినీతి దందాను ఏకరువు పెట్టారు. డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు తమ దాకా చేరడం లేదన్నది వీళ్ల ప్రధాన ఆరోపణ. అధికారుల అలసత్వానికి లక్షల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని అంటున్నారు. నగరంలో డ్వాక్రా మహిళల గ్రూపులను పర్యవేక్షించాల్సిన మెప్మా ఆ దిశగా తీసుకున్న చర్యలేం లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ అన్నపూర్ణ అవినీతి కారణంగా కింది స్థాయి అధికారులు, సిబ్బందిలో నిర్లక్ష్యం పెరిగిపోయిందన్నారు. అలాంటి అధికారి మాకెందుకని నిలదీస్తున్నారు. పాల వడ్డీలు రావట్లేదు, శ్రీనిధి రావట్లేదు, స్కాలర్షిప్లు రావటం లేదు. అదే మన అడగటానికి వస్తే మా పీడీ గారు మీరు రౌడీజానికి వచ్చారా, గూండాయిజానికి వచ్చారా, కొట్లాటకు వచ్చారా, లేబర్ లాగా ఏంటి ఇట్లా మా మీదకి వస్తున్నారు, మీకు ఎక్కడైనా చేత అయితే మీరు వెళ్ళి తెలుసుకోండి, అంతేగాని మా ఆఫీస్కి వచ్చి మీరు మాట్లాడేది ఏంటి అని రోడ్ల మీదకి వెళ్ళి కొట్టుకోండి అని అంటున్నారు. దేనికి రెస్పాండ్ అవ్వటం లేదు. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. గ్రీన్ వెల్స్ పెట్టినా గ్రీన్ వెల్స్ లో పెట్టలేదు, దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు అసలు ఈ పీడీ గారే వద్దండి, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయగలా చూడండి, మాకు ఎవరు న్యాయం చేస్తారు? వాళ్ళని విలువ లేకుండా మాట్లాడుతున్నారు. మెప్మాకు వచ్చామంటే అసలు ఎంత నీచంగా మాట్లాడతారంటే మమ్మల్ని పీడీ గారిని కూడా కలవనీయరు. పీడీ గారి దగ్గరికి మేము వెళ్ళి సమస్య చెప్పుకుందామన్నా కూడా మమ్మల్ని చెప్పుకోనివ్వరు. అట్లా ఇదైపోయారు. శివాలు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళల్లో, ఎలీషా గారు, మాధవీలత గారు. అసలు మమ్మల్ని పీడీ గారి దగ్గరికి వెళ్ళి మా సమస్య తెచ్చుకుందామని అంటే చెప్పనియ్యరు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళనే పెట్టుకుంటారు. వాళ్ళకి ఇష్టం వస్తే సిఆర్పీలుగా ఉంచుకుంటారు, డిఆర్పీలుగా ఉంచుకుంటారు. అన్ని పోస్టులన్నీ వాళ్ళకే ఇచ్చుకుంటారు. మామూళ్లు ఇచ్చేవారికి, తమకు అనుకూలంగా ఉన్నవారికే సిబ్బంది రుణాలు ఇస్తున్నారని చెప్తున్నారు డ్వాక్రా మహిళలు. రీసోర్స్ పర్సన్లు, కోఆర్డినేటర్ల చేత సర్వేలు చేయించుకుని వాటి తాలూకా భత్యాలు తమకు చెల్లించకుండా మెప్మా సిబ్బంది దిగమింగుతున్నారని మండిపడ్డారు. రుణాల వడ్డీ మాఫీ, స్కాలర్షిప్ల విషయంలో కూడా తమకు అన్యాయం జరిగిందన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పీడీ అన్నపూర్ణ మాత్రం డ్వాక్రా మహిళలు చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేశారు. పావులా వడ్డీ ప్రస్తుతం అమలు కావడం లేదన్నారు. పావలా వడ్డీ అనేది ఇప్పుడు లేదండి, విఎల్ఆర్ అంటారు. అదేంటంటే మనకి ఎవరైతే బ్యాంక్ లోన్ తీసుకొని సకాలంలో చెల్లిస్తారో అది ఆటోమేటిక్గా టీసీఎస్ సైట్కి వెళ్ళిపోతుందండి ఆ ఇన్ఫర్మేషన్. అది ఇక్కడ మనకు చూసినట్లయితే డేటా షేరింగ్, నాన్ డేటా షేరింగ్ అని 2 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయండి. డేటా షేరింగ్లో ఉన్నటువంటి బ్యాంక్స్కి అయితే ఆటోమేటిక్గా టీసీఎస్ సైట్కి వెళ్ళిపోతుంది. నాన్ డేటా షేరింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆ సంబంధిత సంఘాల వాళ్ళు, సమాఖ్యల వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్పీ ద్వారా పట్టణ సమాఖ్య దగ్గరకు వచ్చి కానీ, తర్వాత మన మెప్మా దగ్గరకు వచ్చి కానీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ సైట్లో అప్లోడ్ చేయించుకున్నట్లయితే అవి ఆటోమేటిక్గా ఆ సంఘాల అకౌంట్లోనే పడిపోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా అధికారులు అమలు చేయకుంటే ఫలితం ఏంటని ప్రశ్నిస్తున్నారు డ్వాక్రా మహిళలు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల్ని సస్పెండ్ చేయకున్నా లబ్ధిదారులకు మేలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.